ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడుట వలన మనుష్యులకు పురివచ్చును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అనవసరంగా వారి జీవితాల్లో ఏవేవో ఊహించుకొని అనేక మార్లు భయపడతారండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, భయపడవద్దు, దిగులు చెందవద్దు అని దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా మనం మాట్లాడుతుంటే, మనము మాత్రము మన జీవితాలలో జరగబోతున్న విషయాలు, నా జీవితంలో ఏం జరగబోతుందో, మరి నా కుటుంబంలో నా బిడ్డల పట్ల ఏ కార్యాలు జరగబోతున్నాయో, ఎందుకని నా బ్రతుకు ఇలా అయిపోతుంది, నా జీవితం ఇలా అయిపోతుందని చెప్పి అప్పుల భయము కలిగి, వ్యాధుల భయము కలిగి, మరణ భయము కలిగి జీవించే వారంగా ఉంటారండి. ఇలాగా అనేక విధములైన భయముల చేత మనుషులు అనుక్షణము కూడా చస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఒంటిలో మన యొక్క శరీరంలో ఏదైనా చిన్న రోగం వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా సరే భయపడిపోతాం కదా, నేను బ్రతుకుతానో బ్రతుకును, చనిపోతానేమో అని చెప్పి ఏ చిన్న వ్యాధి వచ్చినా సరే భయపడిపోయే వారముగా ఉంటాము. మరలా మరణ భయం అనేది మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది. అయితే వాక్యము సెలవిస్తుంది కదా, ఆయనంట తన బిడ్డలకు ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. భయపడువాడు ఆయన ప్రేమలో పరిపూర్ణము చేయబడిన వారు కాడు. నీలో గనక పిరికితనము ఉందంటే ఏదో అవిధేయత నీలో ఉన్నదే. కాబట్టి ఆ అవిధేయతను తీసుకొని మనము దేవుని ఎదుట ధైర్యముగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి, ప్రార్థనా జీవితానికి, దేవునితో సహవాసానికి, మందిరానికి దూరం అయిపోతామో, ఆత్మీయ స్థితిలో పడిపోతామో, అప్పుడు భయానికి, పిరికితనానికి గురై అనుక్షణము కూడా చస్తూ బ్రతుకుతూ ఉంటారండి. రేపు నరకంలో పాలు పొందేవారు కూడా మొట్టమొదట ఈ పిరికి వారే, ఆ తరువాతే మిగతా జాబితా వారు వస్తారు. నీవు భయము, పిరికితనము, అనవసరమైనటువంటి ఆందోళనలతో ఉన్నావు అంటే నీవు దేవునికి దూరమైపోయావు. కాబట్టి నీ అనవసరమైనటువంటి భయాలన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువును ఆశ్రయించు. ఆయనే నీకు అభయమిస్తాడు. మరి ఒకానొక సందర్భంలో సౌలంట జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అని మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు. మరి అమాలేకులు వారికి కలిగినదంతా కూడా దేవుడు నిర్మూలన చేయమని చెప్పాడండి. అయితే వీళ్ళేం చేశారంటే మంచి వాటిని నిర్మూలించగా కడగా ఉంచి పనికిరాని నీచ పశువులను అన్నిటిని కూడా నిర్మూలన చేశాడు. ఇది దేవుని ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంటే వాటిలో మంచిగా ఉన్నవి, రమ్యంగా ఉన్నవి, చూడటానికి చక్కగా ఉన్న వాటినన్నిటిని కూడా ఒక పక్కన పెట్టేసి మిగతా వాటినన్నిటిని కూడా నిర్మూలన చేశారు. అందుకే వారు దేవుని యొక్క ఆగ్రహానికి మరి లోనయ్యారు. అదేమని మరి సమూయేలు సౌలును అడిగితే అప్పుడు సౌలు అంటాడు కదా, నేను మనుషులకు భయపడి యెహోవా ఆజ్ఞను, నీ యొక్క మాటను మీరాను అని చెప్పి సౌలు సెలవిస్తున్నాడండి. ఇక్కడ సౌలు మనుషులకు భయపడేవాడే కానీ దేవునికి భయపడేవాడు మాత్రము కాదు. దేవునికి భయపడేవాడు మనుషులకు ఎప్పటికీ కూడా భయపడడండి. ఈ దినాలలో చాలామంది విశ్వాసులు అక్కడ మందిరానికి వెళ్తే, ఇక్కడ సహవాసానికి వెళితే ఇంటి వారు ఏమంటారు, వీధిలో వారు ఏమంటారు, నా బంధువులు ఏమంటారు, నా రక్త సంబంధికులు ఏమంటారో, వాళ్ళు నన్ను దగ్గరికి తీయటం మానివేస్తారేమో, నన్ను దూరం పెట్టేస్తారేమో, ఏ ఫంక్షన్లకి కానీ ఏ కార్యాలకి నన్ను పిలవరు ఏమో అని చెప్పి భయపడి చచ్చిపోతున్న వారు అనేక మంది ఉన్నారండి. నీవు దిక్కుమాలిన స్థితిలో ఉంటే, నువ్వు దీన స్థితిలో ఉంటే, నువ్వు కడు పేద స్థితిలో ఉంటే, నువ్వు బహు భయంకరమైనటువంటి మరణ పడకల మీద ఉన్నప్పుడు వీరెవ్వరూ కూడా నిన్ను పిలవలేదు కదా, వాళ్ళెవరూ నిన్ను తలవలేదు కదా. నిన్ను పిలిచినవాడు, నిన్ను తలచినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి మనుషుల వైపు చూడవద్దు, ఆయన వైపు చూడు. మరి ఈ దినాలలో మరి బైబిల్ తీసుకొని బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకని?
మేము దేవుని బిడ్డలము అని చెప్పుకోనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేను ఆ కులం వాడిని, మరి నా కులస్తులు నన్నేమంటారు అని చెప్పి భయపడిపోయి దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి భయపడుతున్నారండి. ఒకవేళ నువ్వు కూడా ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నావా? అయితే ప్రభువు ఒకరోజు నిన్ను చూసి సిగ్గుపడతాడు. కాబట్టి మనము మనుషులకు భయపడక దేవునికి భయపడే వారంగా ఉందాం. మరి యోసేపు అయితే తన అన్నలు ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టి మరి వాళ్ళు యోసేపుని తీసుకువెళ్ళి ఆ గుట్టలో పడవేశారు కదా. వారి మీద పగ, ద్వేషము ఇవన్నీ కూడా పెంచుకొని కక్ష సాధించవచ్చు. కానీ యోసేపులో అలాంటివి ఏమీ కూడా లేదండి. గతంలో తనకు చేసేటటువంటి కీడును యోసేపు తలుచుకొని వారు పశ్చాత్తాపము చెందాలని మాత్రమే వారిని బంధించాడు. అంతేకాకుండా 3వ నాడు వారిని విడిపించేసి అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడువాడను అని. అవును, అందువలనే యోసేపు తన అన్నలు చేసిన కీడంతటిని కూడా మరిచిపోయి వారి కుటుంబాన్ని పోషించాడండి. మరి ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? ఈ లోకంలో ఉంటున్న మనుషులకు భయపడుతున్నావా? లేకపోతే నీ చుట్టుపక్కల ఉంటున్న వారికి భయపడుతున్నావా? మనకి మనుషుల భయం అవసరం లేదు, మరి అనారోగ్య భయం అవసరం లేదు, మరణ భయం అవసరం లేదు. మనకి కావాల్సింది దేవుని భయం. వాక్యం సెలవిస్తుంది కదా, నీ దేహమును చంపువారికి భయపడవద్దు, కానీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింప చేయువానికి భయపడుడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో ఉంటున్నంత కాలము మనలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేసుకొని కేవలము దేవునికి భయపడే వారముగా, దేవుని యొక్క మాటను వింటూ ఆయన ఆజ్ఞల్లో నడుస్తూ మరి దేవుని యొక్క చిత్తానుసారముగా బ్రతికే వారముగా, జీవించే వారముగా ఉందాము. మనలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా తొలగించుకొని దేవుని యొక్క వాక్యం నందు ధైర్యంను కలిగి ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అవును తండ్రి, మేము ఏది వచ్చునని బహుగా భయపడుతున్నామో అదే మాకు సంభవించుచున్నది దేవా. మేము అలాగ కాకుండా ఇక నుంచి అనవసరమైనటువంటి భయాలు ఏవి మా హృదయంలో ఉంచుకోకుండా, మనుషులకు భయపడకుండా నీ యందు ధైర్యము కలిగి నీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తూ నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచే వారంగా ఉండటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా యొక్క దేహాన్ని చంపు వారికి భయపడకుండా మా యొక్క ఆత్మను, దేహాన్ని కూడా మరి చంపే నాశనము చేయగలిగిన మీకు మేము భయపడే ఉండే కృపను, అటువంటి ప్రార్థన జీవితాన్ని, అటువంటి శక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. పిరికి వారు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు అని చెప్పి సెలవిస్తున్నావయ్యా. మేము పిరికితనం కలిగినటువంటి ఆత్మను లేకుండా నా తండ్రి ధైర్యము కలిగి నీ సన్నిధిలో ఎదుగుటకు, నీ యందు ధైర్యము కలిగి స్థిరపరచబట్టకు నీ కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను మీరు దయచేయండి. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యంను మీరు అనుగ్రహించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అప్పుల బాధల నుంచి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విజయమును, జయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు చదువుతున్న చదువుల్లో మీరు తోడునండి, వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడునండి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను మీరు జరిగించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి వ్యాపారాలలో వృద్ధిని, సమృద్ధిని, అభివృద్ధిని మీరు దయచేయండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి, నడిపించండి దేవా. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు నా తండ్రి, వారి చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించి మంచి జ్ఞానంను, వివేచనను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ, విడుదల మీరు అనుగ్రహించు తండ్రి. నీ రాకడ కొరకు మేమందరం కూడా సిద్ధపడే వారంగా, నీ యందు ధైర్యము కలిగి, నెమ్మది కలిగి ఉండే వారంగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించి, నడిపించి, బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.